వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఇది వచ్చేసి మనం 50,000 ఛాలెంజ్ తీసుకున్నాం కదా. ఆ ఛాలెంజ్లో కొన్ని వీడియోస్ రావట్లేదు, ఎందుకంటే కొంచెం ఇంట్రెస్ట్గా నాకు వీడియోస్ కన్నా ఇంపార్టెంట్ మనం కాంట్రిబ్యూట్ చేస్తున్న అమౌంట్, అందుకే డ్యూటీ ఎక్కువ చేస్తున్నాను. దానివల్ల ఎడిటింగ్ ఇబ్బంది అని చెప్పి వీడియోస్ సరిగ్గా తీస్తలేను. ఇప్పుడు మన ఎర్నింగ్స్ 5 days అయింది. ఈరోజు ఇంకా 5 days కాబట్టి బిల్లులు చేద్దాం. ఊబర్లో వచ్చేసి 20 రోజు అనుకున్నాం, స్టార్ట్ చేసింది 1274 రూపాయలు. 20 రోజు 1274. 21st రోజు 7,320 రూపాయలు. 7,320 ఇవన్నీ ఊబరి మనం రాసేది. తర్వాత ర్యాపిడో, ఓలా. నెక్స్ట్ 11,188 రూపాయలు. మనం డే బై డే రాసుకుందాం. 2636 3542 1565 3387. ఓకే, నెక్స్ట్ ఓలాకి వెళ్దాం. ఓలా వచ్చేసి మనం 20 తారీఖు కదా స్టార్ట్ చేసింది. 20 తారీఖు అయితే ఏం లేదు, 0. 23 తారీఖు 491 491. సారీ, డేట్ వచ్చి మనకు బుకింగ్ వచ్చేసింది. 21 తారీఖు 23 తారీఖు 491 ప్లస్ ప్లస్ 491. దీంట్లో వచ్చి 24 తారీఖు 4734 903 అయిపోయింది. అండ్ ర్యాపిడోకి వద్దాం. కొంచెం మన ఫోన్ స్లో ఉంటుంది. నేనేం కావాలని ఫోన్ వీడియో లెంత్ చేయట్లేను. కొంచెం ఫోనే స్లో ఉంటుంది మనది. 20 తారీఖు మనం వీక్ తీసుకున్నాం డైరెక్ట్. అందులో 20 తారీఖు రాదనుకో. 20 తారీఖు ఒకటే బుక్ అయింది. 20 రోజు 369. ఇది మనం 21 తారీఖు వద్దాం. 21కి లేదు, 22 తారీఖు 723. 23 తారీఖు 0. 24 తారీఖు 450. 25 0. ఇక మనది అయిపోయింది. ఇప్పుడు లెక్క వేద్దాం. $1,274, 7,230, 2636, 3542, 1565, 3387. 1,274, 730, 2636, 3542, 153357. ఓకే, 19,634 రూపాయలు. 19,634 ప్లస్ దీంట్లో ఒకటే ఉంది 2 ఉన్నాయి. 369, 723, 450, 1,542 రూపాయలు. 1542 ప్లస్ 491, 491
+4734 903 6128 6128. ఇప్పుడు 19,634 1542 6128. చలో లెక్క మొత్తం హిసాబ్. డీటెయిల్గా చూడండి. 1963 4 1542 1963 4 1542 6128 27,304 27,304 మైనస్ 9,250 రూపాయలు డీజిల్. అది 304,9250. మిగిలింది 18,000. ఈ 18,000లో ఇప్పుడు అసలు నాకు టెస్ట్ స్టార్ట్ అవుతుంది. మిగిలింది 18,000. నేను కష్టపడ్డ దానికి నాకు మిగిలిన దానికి ఇంత ఓన్లీ డీజిల్ పోయినా ఒకటే. ఇప్పుడు నా మెయింటెనెన్స్ నా ఖర్చు మొత్తం యావరేజ్గా నాకు ప్రజెంట్ నేను 5 days నుంచి బయటనే ఉన్నా. రోజుకు 350 నుంచి అప్రాక్సిమేట్లీ 400 ఈజీగా నా ఫుడ్ ఖర్చు 3 times అంటే 3 పూటలు బయట ఫుడ్కు మనం ఒక 350 వేసుకుందాం. ఇంటూ 5 days ఒక రోజుకు 350 నా ఖర్చు. 3 times ఫుడ్ బయటనే కాబట్టి 350 ఇంటూ 5 days 1770 రూపాయలు. 1750. మనం యావరేజ్ ఒక 200 రూపాయలు ఎక్స్ట్రా వేసుకుందాం. ఒక 2000 అయిపోయింది అనుకుందాం మన ఖర్చులకు. మనకైతే 18,054 రూపాయలు ప్రాఫిట్. ఇది మైనస్ ఒక 2,000 నా ఖర్చులకు 16,000 5 daysకు. ఇది అందరికి మిగులుతుంది కాదు, పర్టికులర్గా అది పేషెన్స్ ఎక్కువ ఉండాలి కొంచెం చేసుకున్నట్టు. రోజుకు 3,000 పడ్డది, అంతకుమించి ఏం పర్లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇది డీజిల్ బోన్ చెప్పింది. నేను ఓన్లీ చెప్పింది ఇది నా డీజిలు నా ఫుడ్ బోను. వచ్చిన దాంట్లో 20,000 బిల్లు అయితే ఇది డ్యూటీ చేసిన పైసలు 27,000. నాకు దీంట్లోనే డీజిలు 9,250 రూపాయలు డీజిలు మైనస్ నా ఫుడ్కి ఒక 2,000 ఎందుకంటే నేను 3 పూటలు బయట తిన్నా కాబట్టి ఫుడ్కి 2,000 వేసా. అది అంతా పోగా నాకు మిగిలింది 16,000. బట్ నా దగ్గర ఉంది ఎంత చూస్తారా? 16,000లో సారీ ఇది బ్యాంక్లో ఉండదు, మన దగ్గర చిన్న ఒక డబ్బా పెట్టుకున్నాం, అంటే ఓన్లీ క్యాష్ ట్రిప్ల కోసం. దీంట్లో ఉంటాయి మొత్తం అన్నీ, ఇంట్లో ఉన్నాయి చూడండి. జై గణేష. ఇక్కడితో ట్రిప్ ఎండ్ చేస్తున్నా, ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. ఎందుకంటే మనది 5 days సెట్టింగ్ ఉంచాను, ఇంకా 5 days రిమైనింగ్ ఉంది. దీన్ని బట్టి చూస్తే 25,000 కొడితే సేమ్ ఈక్వల్గా వస్తాం. ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం. ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ట్రిప్ పడ్డది, మీకు చూపించడం మర్చిపోయా. ఇప్పుడు ఇది యాక్చువల్లీ 26th రోజు వీడియో ఇది, అంటే బుకింగ్ వీడియో. ఇక్కడ ఎండ్ చేస్తాను, అందుకే ఇది ఓన్లీ 25th కాబట్టి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.